మనకి ఈక్వేషన్ వేరే n is equal to 5 n అంటే 10 ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఎన్ని టైమ్స్ ఉన్నాయో దాన్ని 10 అనుకుంటాం. నార్మల్ ఈక్వేషన్ sigma y is equal to n plus b sigma y sigma x y is equal to sigma x plus sigma b sigma x square a plus 1 x y వాల్యూ మనకి ఇచ్చే డేటా నుంచి తీసుకున్నాం 0 1 2 3 4 ఇవన్నీ x y అనేది x y 0 into 1 0 1 into 1.8 1.8 2 into 1 3.3 6.6 x y వాల్యూ వచ్చింది. x y అయితే ఈ x y వాల్యూని x స్క్వేర్ చేసాం స్క్వేర్ చేసాం మొత్తం సిగ్మా y అనేది మొత్తం y టైమ్స్ అనేది మొత్తం డేటాని యాడ్ చేస్తే సిగ్మా x y వచ్చింది. సిగ్మా y వచ్చింది. సిగ్మా x y మొత్తం యాడ్ చేస్తే సిగ్మా x y వచ్చింది వాల్యూ. సిగ్మా x స్క్వేర్ మొత్తం యాడ్ చేస్తే సిగ్మా x స్క్వేర్ వచ్చింది. దీని నుంచి మనం ఈ నార్మల్ ఈక్వేషన్ ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాం. ఈ సిగ్మా x వాల్యూ సిగ్మా x y వాల్యూ సిగ్మా x స్క్వేర్ వాల్యూ వాటిని యూస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా x y కనుక్కుంటాం. n అంటే 5 సిగ్మా x అంటే 16.9 మనకి 16.9 ఈక్వల్ టు 5 ప్లస్ 10 అనేది ఈక్వేషన్ వచ్చింది. సిగ్మా x y అనేది కనుక్కుంటాం. సిగ్మా x y is equal to ax sigma x plus sigma x square c రెండు సబ్స్టిట్యూట్ చేసాం. రెండు ఈక్వేషన్ వచ్చాయి. సబ్స్టిట్యూషన్ వాడి ఎలిమినేషన్ మెథడ్ వాడి యొక్క రెండింటిని క్యాల్కులేషన్ చేసాం. మనకి b వాల్యూ 1.33 వచ్చింది. ఈ b వాల్యూని ఈ ఈక్వేషన్లో పెట్టి ఈ వాల్యూని కనుక్కున్నాం. ఏ వాల్యూ 0.72 వచ్చింది. ఏ వాల్యూ b వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో పెట్టాం. మనకి ఈక్వేషన్ 1 లో పెట్టి y is equal to 0.72 plus 1.33 x వచ్చింది. ఇది మనకి రిక్వైర్డ్ ఫిట్టింగ్